సాయిబాబా గురించి చాలా వివాదాలు జరుగుతున్నాయి కదా, ఒక్కొక్కరు ఒక్కో రకంగా చర్చ చేస్తూ ఉన్నారు. హిందుత్వానికి వ్యతిరేకంగా సాయిబాబా గారు ఉన్నారని ఇంతకుముందు ఒక వీడియో నేను ఫస్ట్ పార్ట్ పెట్టాను అన్నమాట. ఎవరైనా సరే అది చూడకపోతే కనుక ఇప్పుడు మళ్ళీ కింద డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఇస్తాను. ఇది నెక్స్ట్ అన్నమాట, దానికి కంటిన్యూషన్ వీడియో. సో చూడబోయే ముందు అందరూ లైక్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇది మీకోసం, మా కోసం, మనందరి కోసం, మన ధర్మాన్ని నిలబెట్టుకోవడం కోసం, ఇంకొంతమందిని చైతన్యపరచడం కోసం. సో తప్పకుండా పూర్తిగా వీడియోని చూడండి. ఆ సాయిబాబా కూడా ఉన్నందువల్ల నష్టం ఏంది అని కొంతమంది అడుగుతూ ఉన్నారు. వాళ్ళు చేసుకుంటారు కదా, మనం చేసుకుంటాం, దీనివల్ల నష్టం ఏంది అనే దానికి కూడా కరుణాకర్ గారు వాళ్ళు వీడియోలు చూస్తే అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే చాలా వివరణ ఇచ్చారు వాళ్ళు. ఇప్పటికి 100 సంవత్సరాలు అయింది. ఈయన వచ్చి ఒక 100 సంవత్సరాల కాలంలోనే ప్రతి మన పరమేశ్వరుడిని, రాముణ్ణి, కృష్ణుణ్ణి, వినాయకుడిని ఆయన కాళ్ళ దగ్గర పెట్టి ఆయన పైనుంచి అభిషేకం చేస్తూ ఉంటే ఆ పాలు కింద ఆయన కాళ్ళ మీద నుంచి వచ్చి మళ్ళీ వినాయకుడికి, శివలింగానికి ఇలాగా పడిపోతూ ఉంటే ఎలా ఉంటుంది అసలు? అంటే ఇది ఎలా ఉంటుందంటే, నా ఇంట్లోకి పక్కింటోళ్ళు వచ్చి పెత్తనం చేసినట్టుగా ఉంటుంది. అసలు ఇల్లు ఎవరిది? అసలు హిందూ ధర్మం ఎక్కడి నుంచి వచ్చింది? ఈయన ఎప్పుడు వచ్చాడు? అంతేకాదు, హిందూ ధర్మాన్ని ఇంకా పక్కదారి పట్టించడానికి ఎన్ని కుట్రలు జరిగినాయి అనేది వీడియో క్లిప్ చూడండి. శ్రీరామనవమి రోజు ఉరుసు ఉత్సవం అనేది షిరిడీలో జరిగింది. ఇది సాయిబాబా బ్రతికి ఉన్నటువంటి సమయంలో. శ్రీరామనవమి సంవత్సరానికి ఒక్కరోజే వస్తుంది. ఆ ఒక్కరోజు కూడా హిందువుల యొక్క భక్తి రాముడి మీద లగ్నం కాకుండా వాళ్ళని డైవర్ట్ చేయడానికి ఇస్లాం మతానికి చెందినటువంటి ఉత్సవాన్ని షిరిడీలో నిర్వహించారు. ఆ తర్వాత ఇంకొక భక్తుడు వచ్చి శ్రీరామనవమి రోజు మనం రాముడిని కదా పూజించాల్సింది అని ఆ రోజు రాముడి ఉత్సవం జరగాలని ప్రతిపాదిస్తే తప్పనిసరి పరిస్థితుల్లో బహుశా సాయిబాబా గారు ఒప్పుకోవడం జరిగింది. మన హిందువుల్లోనే బ్రహ్మకుమారీస్ అని, పక్కన ఇంకా ఓం శాంతి వాళ్ళని, అలాగే ఇప్పుడు సాయిబాబా వాళ్ళని, ఇలా హిందూ ధర్మాన్ని నిర్వీర్యం చేయడానికి అనేక రకాల ముసుగులు వేసుకొని వస్తూ ఉన్నారు. హిందూ ధర్మం ఒక రాటికి నిర్వీర్యం అయిపోతూ ఉంటుంది. ఒప్పుకున్నది కూడా ఏదో మొహమాటానికో ఇంకొక కారణంతో ఒప్పుకుని అదే రోజు రామనవమి రోజు ఉత్సవం చేసుకున్నటువంటి భక్తులని అకారణంగా పచ్చి భూతులతో సాయిబాబా విరుచుకుపడడం జరిగింది. ఇది సాయిబాబా సచ్చరిత్రలో స్పష్టంగా రాయబడి ఉంది. ఇది చదివిన తర్వాత ఏమని చెప్పి కొంతమంది ప్రచారం చేస్తూ ఉన్నారు. 4వ అధ్యాయంలో ఏముంటుందంటే, షిరిడీయే మనకి పండరీపురం, షిరిడీయే జగన్నాథపురి, ద్వారక, షిరిడీయే గయా, షిరిడీయే విశ్వేశ్వరుడి కాశీ, షిరిడీయే రామేశ్వరం. పేజీ నంబర్ 42. షిరిడీయే రామేశ్వరం కూడా, షిరిడీయే మనకి బద్రీనాథ్, కేదార్నాథ్, షిరిడీయే మనకి నాసిక, త్రయంబకేశ్వరం, షిరిడీయే మహంకాళేశ్వరుడి ఉజ్జయిని, షిరిడీయే మహాబలేశ్వరుడి గోకర్ణ క్షేత్రం. సాయితో సమాగమమే మనకు ఆగమ నిగమాలు అంటే వేదాలు, ధర్మశాస్త్రాలు. ఇక్కడ స్పష్టంగా హిందూ ఆధ్యాత్మిక క్షేత్రాలని దెబ్బకొట్టేటటువంటి లేదా ఆ క్షేత్రాల యొక్క మహత్యాన్ని తగ్గించి ఆ క్షేత్రాల యొక్క ప్రాభవాన్ని వాటిపై దాడి చేసే విధంగా ఇక్కడ ఈ రచన నాకు కనపడుతూ ఉంది. మీకు షిరిడీ గొప్పది అని రాసుకోవాలనుకుంటే ఎంత గొప్పదో మీరు రాసుకోండి, మీ సాయిబాబా ఎంత మహానుభావుడు గొప్పవాడు రాసుకోండి. కానీ హిందువులకి అత్యంత పవిత్రమైనటువంటి పండరీపురం, జగన్నాథపురి, ద్వారక, గయా, కాశీ, బద్రీనాథ్, కేదార్నాథ్, త్రయంబకేశ్వరం ఇలాంటి క్షేత్రాల పేర్లు చెప్పి అక్కడికి వెళ్ళేటటువంటి భక్తులకి వాళ్ళ మనసుల్లో ఇన్ని క్షేత్రాలు మనం తిరగలేం కాబట్టి ఒక్కసారి షిరిడీ వెళ్తే సరిపోతుంది, ఇవన్నీ అవసరం లేదు, కేవలం షిరిడీ వెళ్తే చాలు అనేటటువంటి ఒక విష బీజాలు హిందువుల మనసుల్లో నాటడం అవునా కాదా? ఈ రోజు ఒక కంపెనీ ఏదైనా వస్తువును ప్రచారం చేసుకోవడానికి కూడా వాళ్ళ వస్తువు ఎంత గొప్పదో చెప్పుకోవాలి తప్ప పక్కోడి కంపెనీ వస్తువులు మంచివి కావు, నాణ్యత లేవు అని చెప్పడానికి రైట్స్ లేవు. అలాంటిది ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాల విషయంలో ఎప్పటి నుంచో వందలాది వేలాది సంవత్సరాల నుంచి నిర్మాణమై ఎంతో మంది భక్తులకి ఆధ్యాత్మికత బోధిస్తున్నటువంటి ఆ క్షేత్రాల యొక్క ఔన్నత్యాన్ని కించపరిచే విధంగా, అంటే షిరిడీలో ఒక కంపెనీ పెట్టారు, ఈ కంపెనీ యొక్క మార్కెటింగ్ పెంచుకోవాలి, అక్కడ వ్యాపారం పెంచుకోవాలి కాబట్టి హిందూ భక్తుల్ని డైవర్ట్ చేయడానికి జరిగినటువంటి కుట్ర. దీని మీద మేము లీగల్ గా కోర్టుల ద్వారా అప్రోచ్ అవ్వాలనుకుంటున్నాం. వీలైతే తెలంగాణ హైకోర్టులో కానీ లేదా సుప్రీంకోర్టులో కానీ ఒక పిటిషన్ వేసి ఏ క్షేత్రాలను అయితే ఇక్కడ ప్రస్తావించారో షిరిడీ సంస్థాన్ నుంచి ఒక్కొక్క క్షేత్రానికి ఇప్పటి వరకు జరిగిన నష్టానికి పరిహారంగా కనీసం 100 కోట్లు చెల్లించాలి. ఇక నుంచి షిరిడీకి వచ్చే ఆదాయంలో కనీసం 50 నుంచి 75% ఈ క్షేత్రాలకి ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి ఒక పిటిషన్ కూడా మేము ఫైల్ చేయాలనుకుంటున్నాం, లీగల్ గా చర్చించి. కుటుంబ వ్యవస్థకి ఆధారం రాముడు, భారతదేశం యొక్క అస్తిత్వం ఏంటి అంటే రాముడు. అలాంటి రాముడిని మీరు ఒక సాయిబుతో అల్లా అచ్చా కరేగా, అల్లా బలా కరేగా అంటూ ఎల్లప్పుడూ అల్లా నామస్మరణ చేసేవాడు సాయిబాబా గారు. అలాంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి రాముడికి రీప్లేస్ ఎలా చేయాలనుకుంటున్నారు? కాబట్టి ఇది
మీకు పూర్తిగా వీడియో చూసే ఓపిక ఉంది అంటే కనుక నేను వీడియో లింక్ పూర్తిగా మొత్తం కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ వీడియోని డైరెక్ట్గా చూడండి, తెలుసుకోండి, ఆలోచించండి. ఎవరైతే చెప్తే అది గుడ్డిగా కనుక నమ్మారు అంటే ఒకనాటి మిమ్మల్ని మీరు మోసం చేసుకున్న వాళ్ళు అవుతారు. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీ దాకా నోటిఫికేషన్ రావాలి అంటే తప్పనిసరి. మన ఛానల్లో వచ్చేది ఆధ్యాత్మికమైన, విలువైన, అమూల్యమైన, ధర్మానికి సంబంధించిన మాటలు కనుక ప్రతి ఒక్కరి ధర్మాన్ని రక్షించే భాగంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు కావాలని కోరుకుంటున్నాను. జై శ్రీరామ్.